హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన సబ్స్క్రైబర్లు అందరికీ ఈరోజు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరియు మన వీడియోలు చూసే అభిమానులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు చూడండి ఫ్రెండ్స్, ఎలాంటి ముగ్గు వేసుకున్నాను. నాకు చేతవైన ముగ్గు ఇది వేశాను. చుట్టుగారు వదులు హ్యాపీ న్యూ ఇయర్ రాసుకున్నాను. బాగుంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇవిగోండి, మా ఇంటి పక్కన మా అత్తయ్య వాళ్ళు అవుతారు కాకర చెట్లు వేశారు. అవి నేను హార్వెస్ట్ చేసుకుంటున్నాను. ఇవిగోండి, పండిపోతున్నాయి కాయలు, అందువల్ల నేను కోస్తున్నాను. ఇవి నాటు కాకరకాయలు. వీటికి మందులు అవి కొట్టరు, పురుగు మందులు అవి. ఇవి ఆర్గానిక్ పంట. ఎందుకంటే వీటికి బర్రెల ఎరువు అవి వేస్తారు. అందువల్ల వీటిలో పురుగు మందులు అవి ఎక్కువ ఉండవు కాబట్టి మంచిగా ఉంటాయి కాయలు. చూడండి ఫ్రెండ్స్, ఇవి వేసి 40 రోజుల పైన అయింది. ఈ విధంగా చూడండి ఎంత బాగా అల్లుకుందో. ఈ విధంగా కాసింది. ఇవ్వండి, అన్నీ కోసి ప్లేట్లో పెట్టుకున్నాను. అవ్వండి, అందులో 2 కాయలు పండిపోయి కొరవయి మామూలుగా ఉన్నాయి. ఇవ్వండి, పండిన కాయల విత్తనాలు. ఇవి కొంచెం ఎండబెట్టుకొని పక్కన పెట్టుకొని మళ్ళీ వేస్తే మళ్ళీ బాగా మొలుస్తాయి. వచ్చే సంవత్సరం మళ్ళీ వేసుకోవచ్చు. అదిగోండి, మొన్న ఒక వీడియో తీసాను కదా, బంతి మొక్కలు 40 రోజులకే పూస్తాయని కొమ్మలు వేసాను కదా. ఆ కొమ్మలు 40 రోజులు కాకముందే మొగ్గుండేటప్పటికి బతికి పూసినాయి. ఇదిగోండి, శంకు పూలు. ఇవి కూడా మా ఇంటి వెనుక ఉన్నవి. అవి కోస్తున్నాను. ఈరోజు దీపారాధన చేసుకుందామని. శంకు పూలు, అందుట్లో శంకు పూలు చాలా రకాలు ఉన్నాయి. ఇవి కొన్ని ఒంట్రెక్క కూడా ఉంటాయి, రకాలు కూడా ఉంటాయి, బులుగు, తెలుపు అట్లా. ఇవి నాయి ముద్ద శంకు పూలు అంటారు వీటిని.